ఎస్ అండి. ఇప్పుడు తమిళనాడు కొత్త చీఫ్ మినిస్టర్‌గా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయడం. ప్రమాణ స్వీకారం చేసే దశలోనే ఆయన యొక్క కొత్త న్యూ ట్రెండ్ ఆఫ్ పాలిటిక్స్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్‌ని మొదలుపెట్టాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్లేజర్‌తో రావడం, ఇన్ షర్ట్‌తో రావడం, ట్రెడిషనల్‌గా వచ్చే ఈ ఖద్దర్ దుస్తులు ధరించడం అనేది బోరు కొట్టున్నారు. ఎందుకంటే గాంధీ చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఖద్దర్ ధరించిన ఎంతటి దారుణమైన అవినీతికి పాల్పడారో తెలుసు. ఒక రకంగా గాంధీ మహాత్ముడు ఖద్దర్ను కూడా పొల్యూట్ చేశారన్నమాట. ఇంకా ప్రజల విరక్తి చెందే దశ. కాబట్టి ఆయన దాన్ని కూడా వదిలి కొత్తగా వైటే ధరించాడు, కానీ చక్కగా ఇనిషియేట్ చేసుకుని వచ్చారు. ఒక న్యూ ట్రెండ్, జెన్జీకి అనుకూలంగా విజయ్ వచ్చారని చెప్పొచ్చు. తర్వాత అదొకటి. తర్వాత అజాత శత్రు పాలిటిక్స్ ఆయన మొదలు పెడుతున్నారు. రీసెంట్గా ఎన్నో పొలిటికల్, ఈవెన్ స్టాలిన్ ఇంటికి కూడా ఆయన వెళ్ళడం అనేది ఒక ఆశ్చర్యం గొలిపే విషయం అనమాట. ఎందుకంటే డిఎంకే పార్టీ మెయిన్ అపోజిషన్ పొలిటికల్ పార్టీ అని చెప్పుకోవచ్చు. అపోజిషన్ పార్టీ ఇంటికి మొట్టమొదటి రోజే ఆయన ఈ అడుగు పెట్టడం చూడండి, ఎంతటి అజాత శత్రు పాలిటిక్స్ అంటారు. అంటే ఆయనకు ఒక వ్యూహం ఉంది. కొత్తగా వచ్చాడు, ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నాడు, మెచ్యూరిటీ ఇంకా రాలేదు, సీనియర్ సజెషన్ లేరు అని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడడానికి వీల్లేదనమాట. ఆయన మొదటి అందువల్ల అజాత శత్రు పాలిటిక్స్, ఆయన ఒక వ్యూహం ప్రకారం ఆయన వెళ్తున్నాడు. స్టాలిన్ ఇంటికి వెళ్ళడం, స్పీకరు డిప్యూటీ స్పీకర్ని ఆయన గెలవడం, స్టాలిన్తో జాగ్రత్తగా లేకపోతే గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అక్కడ ఉండదన్నమాట అపోజిషన్తో. కాబట్టి అపోజిషన్ని శత్రువుగా చూడడం అనేది మొట్టమొదటి రోజే పక్కన పెట్టాడు. కాబట్టి ఇది ఒక అజాత శత్రు పాలిటిక్స్. తర్వాత మెయిన్ లీడర్స్ ఇంటికి వెళ్ళడం, అక్కడ కనీసం హౌస్ మేకర్స్ పని వాళ్ళతో కూడా ఆయన సీఎం పొజిషన్లో కాకుండా చాలా చక్కగా బాడీ లాంగ్వేజ్, ఒక సామాన్య టు ఎర్త్